మెషిన్ మొత్తం కట్ చేసి ఇచ్చేస్తుంది, మనం దాన్ని జాయింట్స్ అటాచ్ చేసుకోవడం అంతే. కటింగ్ చేస్తున్నాను. బోట్ నెక్, క్లోజ్ నెక్, హాల్టర్ నెక్, సో ఏ ప్యాటర్న్స్ కావాలో ఆ ప్యాటర్న్స్ పైన క్లిక్ చేస్తుంటే చాలు మేడం, ఇలాగే కస్టమర్కి ప్యాటర్న్స్ వచ్చేస్తుంది. హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను అనమాట. ఏంటి అంటే పండగ వచ్చేస్తుంది కదా, సో పండగకి చాలా 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 పనులు ఉంటాయి. ఆ పనులలో ఒక ఇంపార్టెంట్ పని గురించి, అంటే హెల్ప్, మీ అందరికీ నాకు చాలా 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 హెల్ప్ అయ్యే పని గురించి చెప్పడానికి వచ్చేసాను. ఏంటి అంటే మా ఫ్రెండ్స్ కూడా చాలా చాలా సార్లు చెప్తూ ఉన్నారు, ఏంటి అంటే డ్రెస్సెస్ షాపింగ్ చేయాలి పండగకి చాలా, అండ్ మనకి ఈ పండగకి మెయిన్గా 3 days కదా, 3 days డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటారు. ఊళ్ళల్లో కూడా బ్రైట్గా కనిపించాలని చాలా మంచి మంచి డ్రెస్సెస్ కూడా కొనుక్కుంటూ ఉంటారు. కాకపోతే ఏంటి అంటే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చిన డ్రెస్సెస్ బయట చాలా కష్టము. కరెక్ట్గా ఫిట్టింగ్ బాగా కనిపించాలి అంటే స్టిచ్చింగ్ అయితే కంపల్సరీగా చేయించాలి. స్టిచ్చింగ్ చేయించాలి అంటే మనం పండగకి ఇన్ని డేస్ బిఫోరే ఇచ్చేయాలి మెటీరియల్స్ అన్నీ. అందుకని నేను మా ఫ్రెండ్స్ని అడిగాను అనమాట, ఎలాగా ఏం చేయాలి ఇలాంటి సిచ్యువేషన్లో. అండ్ నాకు కూడా ఏమైనా ఈవెంట్స్ అలా ఉన్నప్పుడు కూడా హడావిడి అయిపోతుంది కదా ఈవెంట్స్కి, వాళ్ళు అప్పటికప్పుడే చెప్పేస్తారు. నేను కూడా చాలాసార్లు ఆలోచించాను మనమే స్టిచ్చింగ్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది అని, కాకపోతే ఏమో అంత సాహసం ఎప్పుడు చేయలేదు. కాకపోతే ఈ సిచ్యువేషన్స్లో అనిపిస్తుంది అనమాట, చేస్తే ఎలా ఉంటుంది అని. నాకు ఆ థాట్ ఎందుకు వచ్చిందో కూడా మీకు చెప్తాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ చెప్తున్నారని చెప్పాను కదా, ఏంటి అంటే మెషిన్ కటింగ్ అని చాలా మంది నేర్చుకుంటున్నారు కూడా మా ఫ్రెండ్స్లో. ఏంటి అంటే మెషిన్ మొత్తం కట్ చేసి ఇచ్చేస్తుంది, మనం దాన్ని జాయింట్స్ అటాచ్ చేసుకోవడం అంతే. సో ఈరోజు నేను ఆ బొటిక్కి వెళ్ళాను, అంటే మా ఫ్రెండ్స్ వెళ్ళిన బొటిక్కి వెళ్తే వాళ్ళు తీసుకున్న మెషిన్ గురించి చెప్పారు. ఆ మెషిన్ ఎక్కడ తీసుకున్నారంటే కూడా వాళ్ళు చెప్పేశారు, పాపం మంచోళ్ళు కాబట్టి. ఆ మెషిన్ గురించి ఒకవేళ నేను తీసుకుంటే ఎలా స్టిచ్ చేసుకోవచ్చు, అండ్ మీ అందరు తీసుకుంటే ఎలా స్టిచ్ చేసుకోవచ్చు, దాని ప్రైజెస్ ఎలాగా, డిస్కౌంట్స్ ఎలాగా అన్నీ మీకు చెప్పేద్దామని ఈరోజు వచ్చేసాను. ఎంత యూస్ఫుల్లో కదండి, ఎందుకంటే మనం స్టిచ్చింగ్కి చాలా 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 డబ్బులు పెడుతూ ఉంటాము. అదే మన చేతిలో స్టిచ్చింగ్ ఉందనుకోండి, మ్యాజిక్ లాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టిచ్ చేసేసుకోవచ్చు. సో నేను కూడా ఆలోచిస్తున్నాను, నేను స్టిచ్ చేయలేకపోతే మా మమ్మీకైనా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కదా, అందుకని కటింగ్ చేసేస్తే ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఆ కటింగ్లో కూడా చాలా, అంటే A to Z అన్ని డిజైన్స్, మనం ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ట్రెండింగ్ డిజైన్స్ కానీ అన్ని డిజైన్స్. సో ఆ మెషిన్ చూపించేయడానికి ఈరోజు వ్లాగ్ చేసేస్తున్నాను. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, పదండి ఆ మెషిన్ చూద్దాం. తనకడా వచ్చేసామండి fashion.tn గ్లేజర్కి, అండ్ మనల్ని రిసీవ్ చేసుకోవడానికి దివ్య గారు ఉన్నారు. నేను ఆల్రెడీ కాల్ చేశాను ఆవిడకి వస్తున్నాననేసి. సో ఇంకా లేట్ చేయకుండా మెషిన్ చూసేద్దామా? చూస్తాం మేడం. సో చూసారు కదా, fashion.tn గ్లేజర్ ఏ కంప్లీట్ సొల్యూషన్ ఫర్ టైలరింగ్ అంట. అంటే మీ అందరికీ అర్థమైపోయింది కదా నేను చెప్పింది కూడా. ఏంటి అంటే మనకి ఏ డిజైన్లో కావాలో ఆ డిజైన్లో కటింగ్ చేసేస్తారు. బేసిక్గా ఇప్పుడు చాలా 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 రీజన్స్ చెప్తారు, బయట మనకి కటింగ్ చేయడానికి ఇంత టైం పడుతుంది, అంత టైం పడుతుంది, ఇలా ఉంటుంది, వాళ్ళు రాలేదు, వాళ్ళకి బాగాలేదు అని చెప్పి మనకి ఇంకా డిలే చేస్తూ ఉంటారు. కాకపోతే ఇది ఉంటే హ్యాపీగా కటింగ్ అయిపోతుంది కదా అండి అని అడిగేసి మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు. అండ్ ఇదే కదా మెషిన్? అవును మేడం, ఇదే మెషిన్ అండి. వావ్. అంటే ఇందులో కటింగ్ ఆటోమేటిక్గా అయిపోతుంది? అవును మేడం, యాక్చువల్లీ దీనికి సాఫ్ట్వేర్ ఉంది. సో ఇది బెడ్ అంటామండి. ఈ బెడ్లోనే మనం ఫ్యాబ్రిక్ ప్లేస్ చేస్తాము. సో ప్లేస్ చేసిన తర్వాత ఏ మెటీరియల్ అండ్ ఏ డిజైన్ కావాలో అక్కడ మనం సెలెక్ట్ చేస్తాము. అప్పుడు డైరెక్ట్ గానే ఇక్కడ కటింగ్ వస్తుందండి. అంటే నేను ఏ ఫోటో తీసుకొని వచ్చినా కూడా అది అయిపోతుంది కదా? ఆల్రెడీ మన సాఫ్ట్వేర్ లో అన్ని మోడల్స్, లేటెస్ట్ మోడల్స్ మొత్తం ఉంది మేడం. ఓకే, వావ్. అంటే ఇప్పుడు చాలా మంది బొటిక్స్ లో కూడా నాకు ఈ మోడల్ కావాలి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు ఇదే మోడల్ కావాలి అంటారు కదా. సో మనమే ఆ మోడల్ ని అందులో సాఫ్ట్వేర్ దాంట్లో చూసుకొని మనం చేసేసుకోవచ్చు కటింగ్. అవునండి. సో చాలా మందికి హెల్ప్ అవుతుంది కదా. నేనైతే ఆల్రెడీ నిజం చెప్తున్నాను, ఆల్రెడీ వేరే బొటిక్ లో చూసి నేను వచ్చాను. అంటే బేసిక్ గా ఇంకా ఎంతమంది తీసుకున్నారో, లేకపోతే నేను చూసిన బొటిక్ వాళ్ళు అలా ఏమన్నా తీసుకున్నారా?
లేదు మేడం, యాక్చువల్లీ ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్రాలో మనకు 250+ యూజర్స్ ఉన్నారండి. ఓ మై గుడ్నెస్. అయితే వాళ్ళందరూ చాలా సీక్రెట్ గా నడిపిస్తున్నారు అనమాట. అంటే మనుషుల వల్ల కొంచెం లేట్ అవుతూ ఉంటుంది కదా, మెషిన్స్ అంటే హ్యాపీగా ఈజీగా మనకి అంటే ఏ హెడేక్స్ ఉండదు, వర్కర్స్ హెడేక్స్. సో అందరూ చాలా సీక్రెట్ గా చేస్తున్నారు అన్నమాట. సో కానీ అంతమంది యూస్ చేస్తున్నారు ఆల్రెడీ, అంటే చాలా మందికి తెలుసు. కాకపోతే నేను ఒక బొటిక్లో చూసే వచ్చాను. ఇంకొకటి, మీకు ఈ థాట్ ఎందుకు వచ్చింది అసలు? యాక్చువల్లీ ప్రతి ఒక్క బొటిక్ షాప్కి లేదా టైలరింగ్ షాప్ లేదా ఇంట్లో నుంచి స్టిచ్చింగ్ చేసిన వాళ్ళకి కటింగ్ చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. సో ఒక కటింగ్ ఒక్కసారి మంచిదిగా చేస్తారు, మళ్ళీ కటింగ్ చేసుకోవాలంటే వాళ్ళు ఏమైనా మిస్టేక్స్, మాన్యువల్ ఎర్రర్ ఏమైనా ఇది కరెక్టే. ఎందుకంటే ఒకరి దగ్గరికి మనం ఏదైనా మెజర్మెంట్స్ తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకసారి బాగా కుడతారు, సరే బాగా కుట్టారు కదా అని మనం ఇంకా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఇంకా మంచి క్లాత్ ఇచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్ టైంలో దాన్ని వేస్ట్ చేసేస్తారు అన్నమాట. సో ఇది అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది ఫస్ట్ టైం కి, సెకండ్ టైం. సో మీరు ఎప్పుడు వాళ్ళు వస్తున్నారో అప్పుడు వాళ్ళ ప్యాటర్న్స్ అలాగనే ఉంటుంది. సో మనకి ఎప్పుడు కావాలో, ఏ డిజైన్ కావాలో కూడా ఓకే. సో ఒకసారి ఒక ప్రిన్సెస్ కట్ వేసుకున్నారు అనుకోండి, ఇంకొకసారి బోట్ నెక్ ఆర్ హై నెక్ అడుగుతారంటే అది కూడా మీకు ఓకే, అలాగే వాళ్ళకి ఫిట్టింగ్ ఇవ్వచ్చు. ఓకే, సో మెయిన్ రీజన్ అయితే ఇది, ఒకసారి మళ్ళీ దానికి డిఫరెన్స్ వచ్చేస్తుంది అనేసి. ఇంకా ఇంకొక రీజన్ ఏదన్నా? అది మెయిన్ ఏంటంటే ఒక కటింగ్ చేసేదానికి మాన్యువల్ అంటే ఒక 1 hour 2 hours పడుతుంది మేడం. సో అప్పుడు వచ్చేటప్పుడు మీకు కస్టమర్ ఎవరైనా వస్తారనుకోండి, అది మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టుకొని మళ్ళీ కస్టమర్ అటెండ్ చేసుకోవాలి. అప్పుడు ఆ కటింగ్ లో ఏమైనా ఒకటి గడబడ అవుతుంది. సో అప్పుడు మీరు దీంట్లో లేదా మీరు పేపర్ కటింగ్ చేసుకున్నప్పుడు ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. మాక్సిమం 1 minute or 2 minutes లోనే కటింగ్ అయిపోతుంది. ఓకే, అదనమాట సేవింగ్ టైం. ఇంకొకటి సేవింగ్ ఎక్స్పెన్సెస్ కూడా, ఎందుకంటే దానికి దీనికి మళ్ళీ సెకండ్ దానికి వేస్ట్ అయిపోతే మళ్ళీ ఇంకొకటి కొనుక్కోవాలి సేమ్ మెటీరియల్. కాకపోతే అది దొరకకపోవచ్చు కూడా, చాలా సేవ్ అవుతున్నట్టే. సో నాకు ఇది ఎలా వర్క్ అవుతుందో చూడాలని ఉంది. నేను అక్కడ చూడలేదు, ఇక్కడికి వస్తున్నాను కదా ఎక్సైట్మెంట్ తో వాళ్ళకు కూడా చూపించాలి కాబట్టి ఓకే మేడం, చూపిస్తాను మేడం. ఇప్పుడు ఇది సాఫ్ట్వేర్ మేడం. ఈ సాఫ్ట్వేర్ లో మీకు ఆర్డర్ బుకింగ్ ఫామ్ అని ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది బ్లౌజ్ ఆర్డర్ బుకింగ్ ఫామ్ అండి. సైజెస్ అన్ని? అవును మేడం. సో మెషర్మెంట్స్ ప్రతి ఒక్కరికి మెషర్మెంట్ ఎంత వస్తుందో ఆ మెషర్మెంట్ మనం ఇక్కడ శాంపిల్ మెషర్మెంట్ నేను ఇచ్చినాను. సో ఇది చేసిన తర్వాత ఇక్కడ క్లాత్ కన్సెప్షన్స్ ఆటోమేటిక్గా వచ్చేసిందండి. సో ఒక్కొక్క షాప్ లో చెప్తారు, లేదు నాకు సరిపోవట్లేదు అని చెప్తారు, అయిపోతుంది. షాప్ వాళ్ళు ఏమంటే ఇదేం సరిపోతుంది క్లాత్ అంటారు. ఇలా ఉంటే హ్యాపీగా ఇన్ని మీటర్స్ తీసుకోవాలి, ఇన్ని మీటర్స్ తీసుకోవాలనే క్లారిటీ కూడా ఉంటుంది. అవునండి. ఓకే, సో దాని తర్వాత మీకు ఏ బ్లౌజ్ కావాలో, ఏ లేటెస్ట్ ప్యాటర్న్ కావాలో అక్కడ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. బ్యాక్ హుక్, సైడ్ జిప్, ఫ్రంట్ బటన్ అండి. ఓ, సో నార్మల్ ఈ వేరియంట్ ఉంది. అయితే మనం చోలీ బ్లౌజెస్ అన్ని కుడతామంటే, వర్క్ బ్లౌజెస్ అంటే సైడ్ జిప్ మామూలుగా వాడుతున్నాము కదా. సో అదే మీరు వేరియంట్ ఇక్కడనే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, చాలా మంది జిప్స్ తో కూడా చాలా ప్రాబ్లం అండి టైలర్స్ లో. మామూలుగా చిన్న చిన్న టైలర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అయితే జిప్స్ తో చాలా ప్రాబ్లం. ఈ జిప్ రాదమ్మా అంటారు. అదేంటి ఎందుకు రాదు, జిప్పే కదా. ఓ అదే మేడం. సో దానికి ప్యాటర్న్స్ మీరు ఇక్కడనే బేస్ ప్యాటర్న్ ఏమేమి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకుంటాము. ప్రిన్సెస్ కట్ విత్ బెల్ట్, వితౌట్ బెల్ట్ ఉంది, బోట్ నెక్, క్లోజ్ నెక్, హాల్టర్ నెక్. సో ఏ ప్యాటర్న్స్ కావాలో ఆ ప్యాటర్న్స్ పైన క్లిక్ చేస్తుంటే చాలు మేడం, ఇలాగే కస్టమర్కి ప్యాటర్న్స్ వచ్చేస్తుంది. ఓకే, నార్మల్ గా బోట్ నెక్ చాలా మందికి రావు, కొన్ని కటింగ్స్ చాలా మందికి రావు. అలా రాని వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అవును మేడం, అవును. సో ఒక్కొక్కరు చెప్తారు, నేను ఒక 10 years అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను కానీ నాకు కటింగ్ సరిగా రావట్లేదు అని చెప్తున్నారు కదా, వాళ్ళందరికీ. ఒకవేళ బొటిక్ వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది అంటే, కొంతమంది కటింగ్ వాళ్ళు ఉంటారు, కాకపోతే వాళ్ళు ఇష్యూ చేసినప్పుడు కాకుండా ఆ మోడల్ కి ఈ మోడల్ కి కూడా సేమ్ టైం అవుతుంది. అవును మేడం, అవును. సో ఏ మోడల్ గానీ మీకు టైమింగ్ ఒకే టైమింగ్. ఓకే, నార్మల్ గా అది కూడా అంటారు కదా, ఈ మోడల్ చాలా టైం పడుతుందమ్మా, ఈ మోడల్ చేసేసుకోండి అని. కాకపోతే ఇందులో ఏంటంటే ఏ మోడల్ అయినా సేమ్ టైం. ఓకే, క్లియర్ గా కూడా కనిపించేస్తుంది. నాకు ఇంకొకటి అడగాలని ఉంది. ఇప్పుడు ఇందులోనే సిజర్ అన్ని కూడా ఇందులోనే వచ్చేస్తాయి కదా మేడం? ఇది లేజర్ మెషిన్ కాబట్టి మీకు లేజర్ తోనే కటింగ్ మొత్తం అయిపోతుంది మేడం. లేజర్ తో కటింగ్ అవుతుందా? ఓకే, నాకు ఒకటి చేసి చూపించరా? చూపిస్తాను మేడం. ఇప్పుడు ఈ ప్యాటర్న్ నీకు ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తాను. ఓకే, డన్. ఓకే,
అదేంటి లైన్స్ మొత్తం ఒక స్క్వేర్ లాగా అది యాక్చువల్ నేను ఇప్పుడు లేజర్ మెషిన్ బెడ్ అన్నాను కదా మేడం, సో ఆ బెడ్ అవుట్ లైన్ మేడం ఇక్కడ సిస్టమ్ లో చూపించేది. సో మనది ఈ మెషర్మెంట్ ఈ ప్యాటర్న్స్ అండి. కాకపోతే మనకి ఆ బెడ్ మీద ఎంతైతే క్లాత్ అవుతుందో ఆ క్లాత్ అంతా వేస్ట్ అవుతుందా? లేదు మేడం, యాక్చువల్లీ ఇలా ప్యాటర్న్స్ ఇప్పుడు చూడండి, మన ప్యాటర్న్స్ ఒక్కొక్క ప్లేస్ లో ఉంది కదా, సో మనం ఇది ఇక్కడ క్లిక్ చేసి మనం డైరెక్ట్ గానే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మామూలుగా మనం కటింగ్ చేసుకున్నప్పుడు కూడా మనము ఎక్కువ మెటీరియల్ పడుతుంది. సో దీంట్లో మనం కటింగ్ చేసుకున్నాం కాబట్టి మీకు మెటీరియల్స్ కూడా తక్కువనే పడుతుందండి. ఎందుకు అంటే చాలా మందికి కన్ఫ్యూజన్ ఒకటి ఉంటుంది, ఫ్రంట్ పీస్ కట్ చేశాను, బ్యాక్ పీస్ కట్ చేశాను, హ్యాండ్స్ అది ఇది అని చెప్పి చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది క్లాత్. ఇలా ఉంటే ఒక 3-4 కరెక్ట్ గా ఆ ప్లేసెస్ లో పెట్టుకొని మిగతా క్లాత్ ఇంత దేనికైనా యూజ్ అవుతుంది అంటే అది సపరేట్ గా తీసేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇంకొక డౌట్ వచ్చింది నాకు, నేను ఒక క్వశ్చన్ బ్యాంక్ ని, మీరు నన్ను ఏమనుకోవద్దు, ఈ బెడ్ పైన మనం అంటే 2 సెపరేట్ క్లాత్స్ కూడా పెట్టుకోవచ్చు కదా? లేదు మేడం, ఒకే మెటీరియల్, ఐ మీన్ ఒక్క మెటీరియల్ మనం ఒకేసారి కటింగ్ చేస్తాం. ఓకే, అలా ఒక్క మెటీరియల్ అంటే ఎంత టైం పడుతుంది కటింగ్ కి? మాక్సిమం 1 minute లోపలనే అయిపోతుంది మేడం. 1 minute? అయితే ఇంకా 2 క్లాత్స్ ఎందుకండి, 1 minute అయితే ఇంకా హ్యాపీ కదా. అవునండి. నార్మల్ గా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి మినిమం 20 to 30 minutes పడుతుంది ఈజీగా. అవును మేడం, అవును. 1 minute అంట. సూపర్, మీరు కంటిన్యూ చేయండి. చేస్తాను మేడం. ఇప్పుడు ఇది యాక్చువల్లీ ఫోల్డింగ్ లే మెటీరియల్ మేడం. లేదు నాకు ఫోల్డింగ్ లే వద్దు, ఓపెన్ లే, ఐ మీన్ మెటీరియల్స్ ఎలా ఉంటుంది అని తెలియలేదంటే ఓపెన్ లేనే పెట్టుకొని కూడా కట్ చేసేవచ్చు. సో నేను ఇప్పుడు ఓపెన్ లేలే కటింగ్ చేసి చూపిస్తాను మేడం మీకు. ఇది ప్రాసెస్ అంతా తెలియని వాళ్ళు అయితే ఎలాగా? మేము యాక్చువల్లీ మెషిన్ ఇన్స్టాల్ చేసినప్పుడే మేము మొత్తం ట్రైనింగ్ ఇస్తాం మేడం. మెషర్మెంట్ తీసుకోవడం నుంచి ఏమి ప్యాటర్న్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని ఎలా కటింగ్ చేసుకోవాలి, మొత్తం ట్రైనింగ్ ఇస్తున్నాం. అంటే ఒక కత్తిరి కొనిచ్చేటప్పుడు ఆ కత్తిరి ఎలా వాడాలి, ఎలా కట్ చేయాలి అనేది కూడా. అవును మేడం, అలాగే. ఇప్పుడు ఇలాగే కటింగ్ వచ్చేసింది, ఇప్పుడు మనం డైరెక్ట్ గా కటింగ్ చేస్తాం మేడం. ఓకే, ఇది అంటే 2 hands ఫ్రంట్ బ్యాక్. అవును మేడం, ఓపెన్ లేలో మనం పెట్టాము. ఓకే, సైడ్స్ లాగా. నాకు చాలా వచ్చేసింది. యాక్చువల్లీ ఇప్పుడు నేను క్లాత్ పెట్టాను మేడం, ఓపెన్ లేలో పెట్టాను, సింగిల్ మెటీరియల్ ఓపెన్ లేలో పెట్టాను, లైనింగ్ తోట పెట్టానండి. అచ్చా, 2 ఒకేసారి అన్నమాట. ఇంకొకటి ఈ క్లాత్ అంటే జరిగిపోతూ ఉంటుంది కదా, సాఫ్ట్ ఉంటుంది కాబట్టి దీని మీద కూడా అది ఉంటుందా? లేదు మేడం, అలాగేం లేదు. మనం ఐరన్ చేసి దానికి లైనింగ్, ఎలా అయినా మెటీరియల్ కూడా మనం లైనింగ్ పెడతాం కదా, సో లైనింగ్ తోట మనం ఐరన్ చేసి పెట్టుకుంటే చాలండి. అది జరగదు కూడా? లేదు మేడం, ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అండి, ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా అది క్రాస్ అవుతుంది. ఇప్పుడు ఫ్రాక్స్ కానీ షేప్ లో రాదు, వస్తుంది, ఎందుకంటే ఇది సాగుతాయి కాబట్టి క్లాత్స్. ఓకే, ఎందుకంటే దాని మీద పెట్టేస్తున్నాం కాబట్టి నీట్ గా కటింగ్ అయిపోతుంది. అవును మేడం. సో ఇప్పుడు నేను పెట్టేది మెటీరియల్ దీనికి ఓకేవా లేదా కూడా మనం అక్కడి నుంచి ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. సో కటింగ్ చేసిన ముందే, సో ఒక్కొక్కరి ఓకే అని అనేసి మళ్ళీ అవుట్లైన్ అవుతుంది కదా, సో అది కూడా మనం ఇక్కడనే ప్రాక్టికల్ గా చూసిన తర్వాతనే కటింగ్ చేసుకోవచ్చండి. ఓకే, క్లాత్ అంటే ఆ సైజ్ కి సరిపోతుందా లేదా? వావ్, ఇదేంటి అంటే కట్ చేయలేదు కదా, ఎందుకు అలా రౌండ్ తిరిగింది? దానికి మేడం ఎంత మనకు కావాల్సిన ప్యాటర్న్ కి ఎంత క్లాత్ కావాలనేది దీంట్లో వచ్చేది మేడం. ఓకే, అంటే ఇప్పుడు ఎంతైతే క్లాత్ పెట్టామో ఆ క్లాత్ వరకు అని మనకు చూపిస్తుంది అన్నమాట. క్లాత్ వరకు కాదు మేడం, మన ప్యాటర్న్ ఎంత వస్తుందో ఈ క్లాత్ కి సరిపోతుందా అని చూపిస్తాము. సో ఒక ప్లేస్ వరకు క్లాత్ అయితే సరిపోతుంది మేడం. అవునండి. కటింగ్ చేస్తున్నాను. చాలా సన్నగా అవుతుంది కదా లేజర్ కట్ అది. అవునండి. చిన్న చిన్న డాట్స్ అంటారు కదా. అవును మేడం, అవును. అది స్టిచ్చింగ్ నాచెస్ అండి, అది స్టిచ్చింగ్ నాచెస్ కూడా వస్తుంది దీంట్లో.
ఇప్పుడు ఈ లేజర్ దానికి ఏం ప్రాబ్లం ఉండదు కదా? లేదు మేడం, లేదు, ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు కటింగ్ చేసుకున్నప్పుడు ఈ డోర్ క్లోజ్ చేసి పెడతాం మేడం. యాక్చువల్లీ ఓకే, మీకు డెమో చూపించడానికి నేను ఓపెన్ చేసి పెట్టాను. చాలా మంచివారు. కానీ చాలా సన్నగా కట్ అవుతుంది కదా? అవును మేడం, అవును. యాక్చువల్లీ మెటీరియల్ డిపెండ్స్ మేడం ఎంత పెడతామని. ఇది యాక్చువల్ నెట్ మెటీరియల్, మరి మెయిన్ లైనింగ్ పెట్టాము కదా. సో మెటీరియల్ సన్నగా ఉన్నాయి కాబట్టి మీరు డైరెక్ట్గా సన్నగానే మనం ఎంత పవర్ కావాలో అంత ఇచ్చేస్తామండి. ఈ నెంబర్స్ ఇవన్నీ ఏంటి మళ్ళీ ఇక్కడ? అది యాక్చువల్లీ మెషిన్కి బేసిక్ సెట్టింగ్ చేసేదానికి ఉంటుంది మేడం. ఇక్కడ డిస్ప్లే వస్తుంది, మనకి ఏమి కటింగ్ అవుతుంది అనేది ఇంకా డిస్ప్లేలో వస్తుందండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉంది అనేసి. అవును మేడం. నీట్ గా కట్ అయిపోతుంది కదా, అసలు మూమెంట్ కూడా ఏం లేదు. అవును, అంతే, నార్మల్ ఉంది. సౌండ్ కూడా ఏమి అంత లేదు. అవును, మామూలు మిషన్స్ కి ఎక్కువ మెషిన్ వస్తుంది. నేను కటింగ్ అయితే స్టార్ట్ చేశాను, నాకు కటింగ్ రాదు కాబట్టి. వావ్, అయ్యో ఈ రెండు అటాచ్ అయిపోయాయి. అంటే మనం లైనింగ్ సపరేట్ పెట్టాము, ఈ క్లాత్ సపరేట్ గా పెట్టాము, అయినా రెండు అటాచ్ అయిపోయాయి. చూసారా, నేను కటింగ్ నేర్చేసుకున్నాను తెలుసా మీ అందరికి. మీరు కూడా నేర్చేసుకోవచ్చు, కానీ అన్ని సపరేట్ గా వచ్చేస్తాయి అన్నమాట. ఇది ఎందుకంటే అది లేజర్ కాబట్టి మనకి రెండు అటాచ్ అయిపోతుంది మేడం. అవును, ఓకే. వావ్, సూపర్. ఇంత ఫాస్ట్ గా నేను ఎక్కడ కటింగ్ చూడలేదండి, ఇంత పర్ఫెక్ట్ గా. ఎందుకంటే ఇవి డాట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసిన వాళ్ళకే తెలుస్తాయి. కాకపోతే నేను కొంచెం అందులో కూడా మునిగి తేలుతున్నా కాబట్టి నాకు కూడా తెలుసు. నేను అదే చూసా, డాట్స్ తో సహా ఇస్తుంది అది. అంటే క్లియర్ గా డాట్స్ ఎందుకు అంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది డాట్స్. అది ఫోల్డింగ్, ఆ డాట్స్ దగ్గరే మనం టైట్ చేసుకోవాలన్నమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు. సో నాకైతే చాలా 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 హెల్ప్ అవుతుందండి. నేను ఎందుకంటే షూస్ కి కూడా మనము కట్ చేసేసుకొని ఫాస్ట్ గా, ఇంకేం లేదు ఇందులో. అన్ని ఎడ్జెస్ లో మనం ఎలాగంటే లూజ్ కుట్టు, టైట్ కుట్టు అంటారు కదా, లూజ్ అయితే ఇప్పుకోవడానికి ఆ స్టిచ్ ఒక్కటి వేసుకుంటే సరిపోతుందండి, అంతే. ఇంకొకటి మనం ఇక్కడ పెట్టుకుంది మినిమం అంటే మిడిల్ స్పీడ్ కదా, ఇంకా స్పీడ్ కూడా చేసుకోవచ్చు. అవును మేడం, అవును. యాక్చువల్లీ కంప్లీట్ గా మీకు డెమో చూపించడానికి నేను స్లో ఫ్లేమ్ లో స్లో స్పీడ్ లో పెట్టాను. ఓకే, స్లో స్పీడ్ లోనే 1 minute లో అవుతుంది. ఇంకా ఫాస్ట్ అంటే ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది. కాకపోతే ఇది డెమో కదా, మనకి ఇప్పుడు నేను పర్చేస్ చేయాలంటే ఎంత ప్యాకేజ్ అవుతుంది, అంటే ప్యాకెట్ ఎంత సైజ్ లో ఉంటుంది? యాక్చువల్లీ ఇది అవుటర్ ప్యాకేజ్ అంటే 8 feet వస్తుంది మేడం. ఓకే, ఈ మిషన్ ఎంత ప్లేస్ లో సరిపోతుంది? ఒక 10x10 రూమ్ లో మీరు పెట్టుకోవచ్చండి. ఐ మీన్ సిస్టమ్ మెషిన్ పెట్టుకుంటాము. సో కంప్యూటర్ మరి ఐరనింగ్ టేబుల్ ఒక కంప్లీట్ ప్యాకేజ్ గా మీరు చెక్ చేసుకుంటే కటింగ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుందండి. ఓకే, ఇంకొకటి నేను ఈ మిషన్ ఏదైతే ఉందో ఈ మిషన్ నేను బొటిక్ లో చూసాను. ఓకే, సో బొటిక్ వాళ్ళకి అంటే ఇంకా ఎక్కువ వాళ్ళకి సేల్స్ అవుతూ ఉంటాయి కాబట్టి ఓకే. ఇప్పుడు నాలాగా ఉన్న వాళ్ళకి, స్టిచ్చింగ్ రాని వాళ్ళకి, ఫ్రెషర్స్ కి కానీ అలాగా ఇంత పెద్ద మిషన్ అనేది చాలా కష్టం కదా. సో మాకు ఎలా ఉంటుంది మేడం? యాక్చువల్లీ ఇది ఎలా కటింగ్ అయిందో అలాగే మీరు పేపర్ కటింగ్ తీసుకోవచ్చు. ఇంకొక ప్రోడక్ట్ ఉంది మేడం మన దగ్గర. ఓకే, పేపర్ కటింగ్ అంటే అందులో కూడా మనం ఏ మోడల్ కావాలన్నా చేసుకోవచ్చు మేడం. అవును, ఓకే. ఇప్పుడు ఇందులో కూడా బ్లౌజెస్ ఒకటే కాదు, మనం ఫ్రాక్స్ అయినా ఏదో ఏమైనా కటింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ మోడల్ లో కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. అలాగే చిన్న మెషిన్ లో కూడా, అంటే చిన్న దాంట్లో కూడా ప్రింటర్ లాగా పేపర్ కట్ చేసి అది పేపర్ వస్తుంది, మనం ఆ పేపర్ ని కట్ చేసుకోవాలి. కట్ చేసి క్లాత్ పైన పెట్టి కట్ చేసుకోవాలి. ఓకే, చూసారా, మీ ఎవరికైనా కటింగ్ రాకపోతే, స్టార్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక పేపర్ లాగా వస్తుంది డిజైన్, అంటే ఎలా కట్ చేసుకోవాలి అనేది. అదే ఒక క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసేసుకో. నాకు ఆ మిషన్ చూపిస్తాను మేడం. ఇదే మేడం ఆ మిషన్, ప్రింటింగ్ మిషన్ అండి. అది కట్ చేస్తుందా? పేపర్ కటింగ్ వస్తుంది మేడం, పేపర్ డయాగ్రామ్ ప్రింట్ అవుతుందండి. ఓకే, నార్మల్ ప్రింటర్ సైజ్ లోనే ఉంది అది. ఆ సైజ్ లో అంటే చాలా 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 హ్యాపీ. ఇంకా అందులో చూపించారా ఒకసారి? చూపిస్తాను మేడం. దాంట్లో ఇప్పుడు ఒక చుడిదార్ ఎలా మనం ప్రింట్అవుట్ తీసుకుంటామని చూపిస్తాను. చుడిదార్ అంటే పెద్దగా ఉంటుంది కదా? అవును మేడం, అది కూడా దీంట్లోనే వస్తుందండి. ఓకే, ఆ ప్రింటర్ లో అది కూడా వస్తుంది అండి. వావ్, ఛాలెంజ్. చూపిస్తాను. ఓకే అండి. సో ఇది యాక్చువల్లీ సాఫ్ట్వేర్ అండి. ఇది చుడీ సాఫ్ట్వేర్ నేను ఇప్పుడు ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడ మనకు కావాల్సిన మెషర్మెంట్ ఇస్తాము. నేను ఒక ట్రయల్ మెషర్మెంట్ ఇస్తున్నాను.
ఇలాగే వస్తుంది. ఇప్పుడు ఏం సెలెక్ట్ చేశారు? టాప్ సైజ్ డేటా మేడం, టాప్ ట్రయల్ మెషర్మెంట్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఫిట్టింగ్స్ ఉంది. సో మనకు నార్మల్ కుర్తీ అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అండ్ జిప్ చుడిదార్, సో ఎలా కావాలో మనకు అలా అయితే మనం పైన పార్ట్ వర్క్ అయితే ఎలా అది సెపరేట్. ఓకే, సో మనం ఇలా మెషర్మెంట్ ఏ ఫిట్టింగ్ కావాలో ఆ ఫిట్టింగ్ తీసుకున్న తర్వాత నార్మల్ టాప్, బేసిక్ కుర్తీ అనుకోండి, నార్మల్ టాప్. సో ఇలాగే ప్యాటర్న్స్ వచ్చేసింది. ఇప్పుడు దీనిపైన నేను క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ మెషిన్లో మనకు కటింగ్ అవుతుందండి. ఓకే, సో ఇది ఫ్రాక్ కటింగ్, ఇది డబుల్ ఫోల్డింగ్ కదా? అవును మేడం, ఆన్ ఫోల్డింగ్ లో మనం నార్మల్ కుర్తీ కటింగ్ అండి ఇది. Okay. సో ఇలాగే మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కి వస్తుందండి. నేను నార్మల్ గా పేపర్ కటింగ్ అంటే మనకి పేపర్స్ అంటే A4 సైజే కదా, నేను అదే ఎక్స్పెక్ట్ చేసాను. పేపర్స్ అన్ని సపరేట్ అయిపోతాయి కదా, దాన్ని ఎలాగా అని. ఇదేంటంటే ఇప్పుడు క్లాత్ పైన పెట్టేసుకొని కట్ చేస్తాను. అవును మేడం, అవును. నాకు ఇప్పుడు ఏది గుర్తొస్తుందంటే, చిన్నప్పుడు డ్రాయింగ్ రాకపోతే మనము పైన పేపర్ పెట్టుకొని కింద చేసి పెడతాము, డ్రాయింగ్ వేసే వాళ్ళం కదా. సో అలాగే అన్నమాట, కటింగ్ రాని వాళ్ళకి, నా లాంటి వాళ్ళకి కింద క్లాత్ పెట్టుకొని పైన పేపర్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. వావ్, ఇది యాక్చువల్లీ మీకు పెద్ద మెషిన్ అంటే బొటిక్ షాప్స్ మోర్ దెన్ ఒక 8 టైలర్స్ 10 టైలర్స్ పెట్టుకున్న వాళ్ళకి అది సరిపోతుంది మేడం. సో ఇది మీకు 5 lakhs ప్లస్ GST పడుతుంది మేడం. ఓకే, దీంట్లో మీకు మెషిన్ అన్ని పార్ట్స్ మీకు చిల్లర్స్ మొత్తం మెషిన్ ప్రోడక్ట్ మొత్తం కవర్ అవుతుంది. అండ్ మీకు సాఫ్ట్వేర్ మీరు చూసారు కదా, ఆ సాఫ్ట్వేర్స్ మొత్తం మీకు సపోర్ట్ అవుతుంది మేడం. ఓకే, అది అయితే ఎలా పడుతుంది? అది మీకు ప్రింటర్ మరి సాఫ్ట్వేర్స్ మీరు చూసారు కదా, అవి రెండు కలిపి మీకు వస్తుంది 1 lakh ప్లస్ GST పడుతుంది మేడం. ఓకే, సో ఇప్పుడు స్టార్టర్స్ కి ఎవరైతే కొంచెం కటింగ్ లో ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అది, ఎందుకంటే చూడడానికి కూడా చాలా క్యూట్ గా ఉంది బుడ్డిగా. ఇదంటే బొటిక్ వాళ్ళకి ఎక్కువ రొటేషన్ ఉన్న వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది, చాలా 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 హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి మా ఫ్రెండ్స్ కి నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, కటింగ్ చేస్తున్న బొటిక్ అని బొటిక్కి వెళ్తున్నారు కదా, దాని వెనక ఇదే సీక్రెట్. అర్థమైందా? మీరు కూడా కట్ చేసుకోవచ్చు మెషిన్ కొనుక్కొని, అంతే కదా. ఇప్పుడు మనం ఇది అయితే ఈజీ టు క్యారీ కదా, మనము బయట కంట్రీస్ లో ఉన్న వాళ్ళకు కూడా కటింగ్స్ తో రాదు వాళ్ళకి, మరి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అవును మేడం, అవును. యాక్చువల్లీ మన దగ్గరనే అబ్రాడ్ యూజర్స్ ఉన్నారండి. సో అబ్రాడ్ యూజర్స్ ఎవరైనా ఇంట్లో నుంచి వాళ్ళ నైబర్స్ కి అండ్ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కుట్టాలనుకున్న వాళ్ళు కూడా ఇది తీసుకున్నారండి. అయితే ఇందాక మీరు చెప్పిన కౌంట్ ఇక్కడ తెలంగాణ వరకు మేడం. ఓకే, కాకపోతే మీ ఒక్కరే ఉన్నారు ఇలా మెషిన్స్? అవును మేడం, మోనోపోలీ అండి. సూపర్. అయితే నాకు ఇంకొకటి, ఇప్పుడు నేను అది అయినా ఇది అయినా మెషిన్ తీసుకుంటే ఓకే, నాకు అది నేర్చుకోవడం ఎలాగా? యాక్చువల్లీ మేము ట్రైనింగ్ ఇస్తాం మేడం. ఇది ఇన్స్టాల్ చేసినప్పుడే మా పీపుల్ సర్వీస్ ఇంజనీర్ కస్టమర్ ప్లేస్కే వెళ్ళి ట్రైనింగ్ మొత్తం ఇస్తున్నారు. సో ఈ ప్రోడక్ట్ ఎలా మెషర్మెంట్ టైప్ చేయాలనే నుంచి మీకు ఆ మెషర్మెంట్కి ఎలా ప్రింట్అవుట్ అవుతుంది అండ్ ఏ మోడల్కి ఎలా మనం తీసుకుంటామో అని మొత్తం ట్రైనింగ్ ఇస్తున్నామండి. ఓకే, ఇప్పుడు నా లాంటి వాళ్ళు ఉన్నారు, ఒకసారికి ట్రైనింగ్ కి నాకు అర్థం కాదు, బేసిక్ గా మెజర్మెంట్స్ దేనికి ఎలాగా అనేది అర్థం కాదు, మరి అప్పుడు ఎలాగా? మన దగ్గర వీడియోస్ ఉంది మేడం. సో వీడియోస్ ఉంది, సాఫ్ట్వేర్ ఆపరేట్ చేసే నుంచి మెషర్మెంట్ తీసుకొని నుంచి ప్రతి ఒక్క వీడియో ఉంది మేడం. సో ఆ వీడియో చూసి కూడా కస్టమర్స్ లేటర్ ఆన్ నాకు మర్చిపోయింది ఆఫ్టర్ ట్రైనింగ్ నాకు గుర్తు రాలేదని కూడా మీరు ఆ వీడియోస్ చూసి కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చండి. సో ఇది మేడం నా కిట్. ఓకే, సో ఈ కిట్లో మీకు ప్యాటర్న్ సాఫ్ట్వేర్ గైడ్ వస్తుంది అండ్ మీరు మెషర్మెంట్ తీసుకొని ఏంటంటే అని ఆ ఫార్మాట్ వస్తుంది. సో ఈ పెన్ డ్రైవ్ లోనే మనం సాఫ్ట్వేర్ ఇస్తాము. అచ్చా, నేను అడిగింది అదే ఇందాక. సో మనము ఎలా అయితే ఇందులో అడ్జస్ట్ చేసుకోవాలో ఇది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకొక డౌట్ వచ్చింది నాకు. ఏంటి అంటే, ఇప్పుడు బొటిక్స్ ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు, టైం అయిపోయింది, వర్కర్స్ కి చెప్పలేము, వర్కర్స్ కి చేయలేము. ఇప్పుడు ఇది ఎన్ని డివైజెస్ లో కనెక్ట్ అవ్వచ్చు? ఇది యాక్చువల్లీ సింగిల్ లైసెన్స్ కి మేడం, కానీ మీరు ఇంటికి తీసుకుని వెళ్ళినప్పుడు ఈ పెన్ డ్రైవ్ మీరు అక్కడ ప్లగ్ చేస్తే అక్కడ ఆపరేట్ అవుతుంది. ఓకే, నైస్ ఐడియా. అయితే ఈ పెన్ డ్రైవ్ అనేది మనము ఇక్కడ
ఉన్నంత సేపు ఇక్కడ అడ్జస్ట్ అవును చేసుకోవచ్చు, మేడం, అవును. ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో అడ్జస్ట్ చేసుకొని అవును ఏవేవైతే మేడం. లిస్ట్ ఉన్నాయో అన్ని అడ్జస్ట్ Adjust చేసుకొని చేసుకొని. మళ్ళీ తీసుకొచ్చేది. అవును మేడం, అవును. Wow, ఇందులో ఉంటుందండి మొత్తం మ్యాటర్ ఇందులో ఉంటుంది. ఇంకొకటి మీరు ఇందాక ఏదైతే వీడియోస్ అన్నారో అవి కూడా ఇందులోనే కదా? అవును మేడం, ఇది బుకింగ్ ఫామ్ మేడం. ఇప్పుడు మెషర్మెంట్ తీసుకున్న తారీఖు నేను చెప్పినాను కదా, ఆ మొత్తం దీంట్లోనే ఉంటుంది. సో ఒక కస్టమర్కి వాళ్ళ ఫోన్ నంబర్ అండ్ వాళ్ళ మెషర్మెంట్ ఎలా తీసుకోవడం, ఒక ఆర్డర్ బుకింగ్ ఫామ్ ఉంటుంది ప్రతి షాప్లో. సో ఆ బుకింగ్ ఫామ్ ఎలా ఫార్మేట్ చేయాలని ఒక శాంపిల్ కూడా మేము ఇస్తాం మేడం. ఓకే, ఇప్పుడు ఇందులో కూడా కొన్ని మీరు ఇక్కడ ఎలా అయితే ఇచ్చారో అవును, ఆ హైట్ అని, ఆ హైట్ ఇక్కడ నుంచా అని ఎలా అది పోస్టర్స్ ఉంది మేడం. ఓకే, ఈ పోస్టర్స్ ఉంది. సో మెషర్మెంట్ టేకింగ్ పోస్టర్స్ ఉంది, మోడల్స్ ఏమేమి మోడల్స్ వస్తుంది అని పోస్టర్స్ ఉంది. సో అది మొత్తం వాళ్ళకి కంప్లీట్ కిట్ గానే ఉంది మేడం. ఓకే, ఎలా మెజర్ చేయాలి, దేన్ని ఎంత వరకు మెజర్ చేసి ఆ నెంబర్ మనం అప్లై చేసుకోవాలి. అవును మేడం, ఉంది. సో ఇవి మోడల్స్ వస్తాయి. అవును మేడం. ఓకే, ఇవి లేటెస్ట్ మోడల్స్ అన్నా? అవును మేడం. ఓకే, వావ్, చుడిదార్స్ కూడా చాలా మంది మా ప్యాటర్న్స్ చూసి ఎవరైతే అనుకుంటారో సేమ్ ప్యాటర్న్ కావాలి అని, కాకపోతే వాళ్ళ సైజ్ కి మాకు కటింగ్ ఇలాగే వస్తుంది అని చాలా మంది చెప్పే వాళ్ళు ఉంటారు. కాకపోతే ఇందులో మనకి అది ఉండదు. అవును మేడం. సో మనం ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అందరికి కూడా అలాగే చేసేయచ్చు. బ్లౌజెస్ లో కూడా చాలా 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 వెరైటీస్, నెక్ డిజైన్స్ ఉన్నాయి. ఆ కటింగ్స్ లోనే ఉంటుంది కదా మొత్తం అది బ్లౌజ్ డిజైన్స్ అన్ని. ఇప్పుడు మనకి మెషిన్స్ తీసుకుంటే కంపల్సరీగా సర్వీస్ అనేది కావాలి కదా, ఆ సర్వీస్ మీరు ఎలా ప్రొవైడ్ చేస్తారు? యాక్చువల్లీ ఏ మెషిన్ అని మేడం మీకు మెయింటెనెన్స్ ఫ్రీ మేడం. సో ఎక్కువ మెయింటెనెన్స్ ఏమీ లేదు. సో సర్వీస్ చేసేదానికి అవసరం లేదు. ఏమైనా సర్వీస్ కావాలన్నా కూడా మేము ఇక్కడ నుంచి మా సర్వీస్ ఇంజనీర్ పంపిస్తామండి. ఓకే, సో సర్వీస్ ఇంజనీర్ అక్కడ వెళ్ళి ఆ కస్టమర్ ప్లేస్లోనే మొత్తం డీటెయిల్స్ మొత్తం వాళ్ళు క్లియర్ చేస్తారు మేడం. ఓకే, ఇప్పుడు నార్మల్ గా పవర్ కట్ అనేది కూడా కొన్ని ప్లేసెస్ లో ఉంటుంది కదా, అప్పుడు ఏంటి కంపల్సరీగా జనరేటర్ అనేది కావాలా వీటికి? మేడం ఇది కటింగ్ చేసుకోవాలంటే జనరేటర్ కావాలి మేడం, పెద్ద మెషిన్ అంటే మీరు ప్రింటింగ్. అవును మేడం, ప్రింటింగ్ మెషిన్ అంటే మీరు నార్మల్ యూపీఎస్ తోడని కూడా మీరు వాడచ్చు మేడం, ఇంట్లో పెట్టుకునే. అవును మేడం, అవును. ఇది అయినా ఒకవేళ జనరేటర్ లేదు మనకి, ఒకవేళ అంటే రేపు ఎలా ఉంది అలా టైం ఉందంటే మీరు నార్మల్ గానే వాడవచ్చు మేడం, జనరేటర్ అవసరం లేదు. అది జనరేటర్ ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్ ప్రొడక్షన్ చేసుకునే వాళ్ళు, పెద్ద యూనిట్ వాళ్ళకి అది జరుగుతుంది మేడం. నార్మల్ అంటే మీకు 1 or 2 hour ఫ్లక్చుయేషన్ ఉంటే మీకు దీంట్లోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 minute కటింగ్ అవుతుంది కదా, కటింగ్ స్టార్ట్ అవ్వదు. లేదు మేడం, మనం ఎలా కట్ అయింది ఎప్పుడు కరెంట్ ఆఫ్ అయిందో అక్కడ నుంచి మళ్ళీ మనకు స్టార్ట్ అవుతుందండి. దీనికి ఎలా ఉంటుంది మెయింటెనెన్స్ అనేది? మెయింటెనెన్స్ ఎక్కువ లేదు మేడం, నేను ముందే చెప్పినాను కదా. సో మీకు మెయింటెనెన్స్ దీంట్లో అసలు లేదు. ఏంటంటే మనం నార్మల్ టైలరింగ్ మిషన్ కి ఆయిల్ వేస్తాము, అలాగే మీరు ఆ హెడ్ లో ఆయిల్ వేసుకోవాలి. అది మా ఇంజనీరింగ్ మీకు చెప్తారండి కొనేటప్పుడు. అవునవును మేడం, అవును. అండ్ దీంట్లో చిల్లర్ ఉంది. సో టెంపరేచర్ లెవెల్ చేసేదానికి దానికి మనం డిస్టిల్ వాటర్ వేసుకోవాలి. లేజర్ కాబట్టి టెంపరేచర్ అనేది చేసుకోవాలి మేడం, అంతే. అంటే హీట్ అవ్వకుండా. అవును మేడం. ఓకే, కూల్. సో అదనమాట ఫ్రెండ్స్, ఈ రోజు వ్లాగ్ మీ అందరికీ యూజ్ అయింది అని అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్లో చాలా 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 మంది చెప్పారు, నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇది మిషన్ కట్టింగ్ బొటిక్స్ అంట అది ఇది అని. దానికంతా బేసిక్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. మిషన్స్ ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి వాళ్ళు మిషన్ కటింగ్ అని చెప్పి బొటిక్స్ పెట్టుకున్నారనమాట. మనము సొంతంగా అది కటింగ్ చేసుకొని మనం చేసేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి, కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి, షాప్స్ పెట్టి అలా అనుకున్నా కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ స్టార్టర్స్కి మిషన్ నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి కూడా కటింగ్స్కి దానికి చిన్న ప్రింటర్ ఉంది కదా, అది కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు వీళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కాంటాక్ట్ నెంబర్తో సహా ఇచ్చేస్తాను, మీరు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి కొనేసుకోవచ్చు. సో ఈరోజు వ్లాగ్ చాలా 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 హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు కూడా నచ్చినట్టయితే నెక్స్ట్ ఇంకా మంచి వ్లాగ్స్ కావాలి అంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దుర్గా గాదే.